చాలా రోజుల తర్వాత ఒక మంచి న్యూస్ అయితే వినేసాం అనమాట. రీసెంట్ గా న్యూస్ లో వచ్చింది, ఇన్ఫోసిస్ 20,000 జాబ్స్ హైర్ చేసుకుంటామని చెప్పేసి, క్యాప్జెమిని 40,000 జాబ్స్ హైర్ చేసుకుంటామని చెప్పేసి, కాగ్నిసెంట్ ఏమో 15,000 ప్లస్ జాబ్స్ అయితే హైర్ చేసుకుంటామని చెప్పేసి ప్రెస్ రిలీజ్ అయితే చేశారనమాట. ఇదంతా కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో అనమాట. అంటే టోటల్ గా ఆల్మోస్ట్ 75,000 to 80,000 ఐటీ జాబ్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో హైర్ చేసుకుంటామని వాళ్ళు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. కానీ ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అనేది వస్తుంది, ఈ ఇన్ఫోసిస్, క్యాప్జెమిని, కాగ్నిసెంట్ జాబ్స్ ని క్రాక్ చేయడం అంటే ఎలా చేయాలి, మనం రైట్ డైరెక్షన్ లో ప్రిపేర్ అవుతున్నామా లేదా, రోల్స్ ఏంటి, స్కిల్స్ ఏంటి, ప్యాటర్న్ ఏంటి, ఈ డౌట్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. సో ఈ వీడియోలో నేను మీకు ఒక క్లియర్ ప్లాన్ ఇవ్వబోతున్నాను అనమాట. మీకు ఈ 2025 లో జాబ్ ఎలా తెచ్చుకోవాలో అనేది మొత్తం ఒక క్లియర్ కట్ విజన్ లాగా మనం చూద్దాం. ఓకే, సో బిఫోర్ స్టార్టింగ్ ద టాపిక్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ ప్రొవైడింగ్ వాల్యుబుల్ కంటెంట్. ఈ కంపెనీస్ హైరింగ్ ప్యాటర్న్ సీజనల్ లాగా ఉంటుందన్నమాట. అంటే 20,000 ఒకేసారి వాళ్ళు హైర్ చేసుకోరు, 40,000 ఒకేసారి హైర్ చేసుకోరు. వాటికంటూ కొన్ని సీజన్స్, కొన్ని ప్యాటర్న్స్ అనేది ఉంటుంది. ఆ హిడెన్ లాజిక్ ని మనం ముందు పట్టుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మొత్తం కూడా మనం 4 సీజన్ కింద వీటిని డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి జాన్ టు మార్చ్. సో జాన్ టు మార్చ్ మధ్యలో క్యాంపస్ హైర్స్ కి ప్లాన్ చేస్తూ ఉంటారు అనమాట. ఎప్పుడు కూడా ఏప్రిల్ టు జూన్ ఆన్ బోర్డింగ్, ట్రైనింగ్ కి వాళ్ళు స్పెండ్ చేస్తుంటారు. జూలై టు సెప్టెంబర్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి ఆఫ్ క్యాంపస్ హైరింగ్స్ అనేవి జూలై టు సెప్టెంబర్ మధ్య జరుగుతాయి. అండ్ అక్టోబర్ టు డిసెంబర్ మధ్య బెంచ్ మేనేజ్మెంట్ ప్లస్ సెలెక్టివ్ హైరింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు జూలై టు సెప్టెంబర్ అండ్ అక్టోబర్ టు డిసెంబర్ 2025 లో హైరింగ్ వేవ్ అనేది స్టార్ట్ అవబోతుందని మనం అనుకోవచ్చు. ఇది ఆఫ్ క్యాంపస్ ప్లస్ లేటరల్ హైర్ సీజన్ అనమాట. లేటరల్ హైర్స్ అంటే ఆల్రెడీ ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళని, అంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కి జరిగే హైరింగ్ ని లేటరల్ హైరింగ్ అంటారు. కంపెనీస్ కి అర్జెంట్ గా స్కిల్డ్ పీపుల్ కావాల్సినప్పుడు ఇలాంటి ఒక సీజన్ లో హైరింగ్ అనేది చేస్తారు. నాట్ జస్ట్ ఇన్ఫోసిస్ అండ్ క్యాప్జెమిని, ఈవెన్ కాగ్నిసెంట్ కూడా హైరింగ్ స్పీడ్ అనేది పెంచింది. జూన్ 30, 2025 వరకు కాగ్నిసెంట్ ఆల్రెడీ 7,500 ఎంప్లాయీస్ ని ఆల్రెడీ హైర్ చేసేసింది అక్రాస్ ఫస్ట్ 2 క్వార్టర్స్ లో అనమాట. ఇది జరిగింది. 7,500 మందిని ఆల్రెడీ హైర్ చేసేసారు వాళ్ళు చెప్పిన 40,000లో. ఇదంతా కూడా మేనేజ్మెంట్ వాళ్ళ ఇయర్ వైజ్ డేటాని రిలీజ్ చేస్తుంటారు, క్వార్టర్ డేటాని రిలీజ్ చేస్తుంటారు. ఆ డేటాలో వాళ్ళు దాన్ని రివీల్ చేస్తారు. సెకండ్ క్వార్టర్ లో సైజబుల్ అడిషన్స్ చేస్తారని చెప్పేశారు అనమాట. ఫుల్ ఇయర్ టార్గెట్ 15,000 to 20,000 ఎంప్లాయీస్ ని ఇంటేక్ అన్చేంజ్డ్ గా ఉంటుంది, అంటే ఖచ్చితంగా హైర్ చేసుకుంటాం. అండ్ దే సెడ్ హైరింగ్ ప్లాన్స్ ఆర్ ప్రోగ్రెసివ్ అండ్ ఆన్ ట్రాక్ అని అయితే కన్ఫర్మ్ చేశారు. సో 80% లో మాకు రిక్వైర్మెంట్ ఉంది, సో మేము హైర్ చేసుకుంటాం అని చెప్పేసి రీసెంట్ గా రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ లో వాళ్ళైతే చెప్పారు. సో ఐటీ ఇండస్ట్రీ మొత్తంలో కూడా ఈ హైరింగ్ కి ఒక పాజిటివ్ మూమెంట్ అనేది వచ్చింది. నెక్స్ట్ 4 to 6 months లో మన ప్రిపరేషన్ స్ట్రాంగ్ గా ఉంటే, ఈ వేవ్ లో మనం జాబ్ రెడీ స్కిల్స్ తో ఉంటే జాబ్ అనేది ఈజీగా కొట్టచ్చని అయితే అనిపిస్తుంది అనమాట. ఒకవేళ ఇప్పుడు స్టార్ట్ చేస్తే లేట్ అవుతుందేమో అని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, లెట్స్ టేక్ వన్ స్టెప్ ఎట్ ఎ టైం. ఫస్ట్ స్టెప్ రోల్స్ ఏంటి, మన ప్రొఫైల్ కి మ్యాచింగ్ రోల్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా చూద్దాం. ఇప్పుడు హైరింగ్ సీజన్ లో ఉన్నప్పుడు మన నెక్స్ట్ లాజికల్ క్వశ్చన్, నాకు ఏ రోల్ సూట్ అవుతుంది, ఫ్రెషర్స్ కి ఏం రోల్స్ ఉంటాయి, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కి ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు ఉండే డౌట్స్. చాలా మంది ర్యాండమ్ గా అప్లై చేస్తారు వితౌట్ ఎనీ క్లారిటీ. కానీ క్లారిటీతో టార్గెట్ చేస్తే సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. ఇన్ఫోసిస్, క్యాప్జెమిని అండ్ కాగ్నిసెంట్ ఇప్పుడు మేజర్ గా హైర్ చేస్తుంది 2 కేటగిరీస్ లో, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్స్. సో లెట్స్ స్టార్ట్ విత్ ఫ్రెషర్స్ ఫస్ట్. ఫ్రెషర్స్ అంటే 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని ఫ్రెషర్స్ కింద కన్సిడర్ చేస్తుంటారు. ఇది కెరీర్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి ఒక గోల్డెన్ ఛాన్స్. మోస్ట్లీ కంపెనీస్ ఎలాంటి ఆఫర్స్ రోల్ చేస్తుందంటే సిస్టమ్ ఇంజనీర్, సపోర్ట్ అనలిస్ట్, క్యూఏ టెస్టర్, క్లౌడ్ ట్రైనింగ్ ఇలాంటి రోల్స్ కి. ఇవి ఎంట్రీ లెవెల్ పొజిషన్స్ కాబట్టి బేసిక్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. బేసిక్ కోడింగ్ నాలెడ్జ్ అంటే జావా, పైథాన్, C++ ఏదైనా వచ్చి ఉండాలి. SQL అనేది స్ట్రాంగ్ గా ఉండాలి. DSA, ఊప్స్ కాన్సెప్ట్స్ చాలా పర్టికులర్ గా నేర్చుకుని ఉండాలి. అండ్ మోస్ట్ అండర్ రేటెడ్ బట్ పవర్ఫుల్ స్కిల్ మీ ఆప్టిట్యూడ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. కానీ ఇక్కడ ఇంకోటి వచ్చేసి, ఒకప్పుడు చాలా ప్యూర్ బేసిక్స్, జస్ట్ నేను ఏదో జావా అంటే ఏంటి, పైథాన్ అంటే ఏంటి తెలుసుకున్నాను, సో నేను ఇప్పుడు ఇంటర్వ్యూకి రెడీ అనుకుంటే కాదు. మీకు సపరేట్ గా మొత్తం ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, ఒక సాఫ్ట్వేర్ ఫ్లో అనేది మీకు తెలియాలన్నమాట. బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది, ఫ్రంట్ ఎండ్ లో ఏం జరుగుతుంది, బ్యాక్ ఎండ్ లో ఎటువంటి ఫ్రేమ్ వర్క్స్ మీరు నేర్చుకున్నారు, ఫ్రంట్ ఎండ్ లో ఎటువంటివి నేర్చుకున్నారు, ఇవన్నీ కూడా మీకు యాజ్ ఎ ఫ్రెషర్ గా కూడా మీకు ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు నేర్చుకోవడం అనేది. సో లెట్స్ టాక్ అబౌట్ ఎక్స్పీరియన్స్ పీపుల్. మీరు ఆల్రెడీ ఐటీలో కొన్ని సంవత్సరాలు పనిచేశారు అంటే ఇప్పుడు గ్రోత్ ని స్పీడప్ చేయాలి. క్యాప్జెమిని, ఇన్ఫోసిస్ అండ్ కాగ్నిసెంట్ లుకింగ్ ఫర్ మిడ్ లెవెల్ ఇంజనీర్స్ హూ కెన్ డైరెక్ట్లీ కాంట్రిబ్యూట్ టు ప్రాజెక్ట్. కాగ్నిసెంట్ ఎస్పెషల్లీ ఫోకసింగ్ ఆన్ జెన్సీ
ఫ్లెక్సీ ఎలివేట్ లెవెల్ టాలెంట్ ఫర్ క్రిటికల్ ప్రాజెక్ట్ రోల్స్ అన్నమాట. మీ రోల్స్ ఎలాంటి ఉండొచ్చు అంటే డెవలపర్, డెవాప్స్ ఇంజనీర్, డెవాప్స్ లో కూడా ఎస్ఆర్ఈ అనే రోల్ కి మంచి డిమాండ్ అయితే ఉంది. బిజినెస్ అనలిస్ట్, క్యూఏ ఆటోమేషన్, టెస్టింగ్ ఆటోమేషన్ వాళ్ళకి బానే ఉంది. డేటా అనలిస్ట్ అండ్ క్లౌడ్ డొమైన్స్ కి కూడా మంచి రిక్వైర్మెంట్ అయితే ఉందన్నమాట. అండ్ అలాగే టూల్స్ కి వచ్చేసరికి సేల్స్ ఫోర్స్ అండ్ సర్వీస్ నో కి మంచి డిమాండ్ అయితే ఉంది. అండ్ ఎస్ఏపి ఈజ్ అఫ్ కోర్స్ ఆన్ డిమాండ్. ఎస్ఏపి అయితే గట్టిగా హైర్ జరుగుతుంది. బట్ ఏంటంటే ఒక 4 to 6 years, 3 to 4 years వాళ్ళకైతే ఎస్ఏపి మంచి రిక్వైర్మెంట్ అయితే కనిపిస్తుంది అనమాట. మనకి నౌకరీలో చూసినా, లింక్డ్ఇన్ చూసినా. ఈ రోల్ కి అంటే మిడ్ లెవెల్ రోల్ కి హైర్ చేసుకునే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ కూడా అంతే లెవెల్ లో ఉంటుంది. టూల్స్ కి హ్యాండ్స్ ఆన్ ఉన్నారా లేదా అనేది ఒక పక్కా చూస్తారనమాట. అంటే గిట్, జెంకిన్, పోస్ట్ మ్యాన్, జీరా లాంటివి. రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది చూస్తారు. ఇంటర్వ్యూలో హైలైట్ చేయాల్సింది కూడా అదే. మీ ప్రాజెక్ట్ ఇంపాక్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, టీమ్ కాంట్రిబ్యూషన్ గురించి మీరు ఎక్కువగా మాట్లాడాల్సి వస్తుంది. సో ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి. మీకు మ్యాచ్ అయిన రోల్ ఏంటి, దాన్ని బట్టి ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి. మరి ఇప్పుడు ఈ రోల్స్ కి ప్రిపేర్ అవడం ఎలా స్టార్ట్ చేయాలనేది కూడా ఈ వీడియోలోనే మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఓకే, సో ఫ్రెషర్స్ కి రోడ్ మ్యాప్ వచ్చేసి స్ట్రాంగ్ బేసిక్స్ ఇన్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని మాత్రం మీరు చాలా స్ట్రాంగ్ గా ప్రిపేర్ అవ్వాలంటే అందులో సగం ఇందులో సగం చదువుతా అయితే అవ్వదు. ఏదో జావా, ఏదో పైథాన్ పక్కాగా కంప్లీట్ గా నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. డిఎస్ఏ బేసిక్స్ అయితే పక్కా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఇస్తున్నారు, లేదా హ్యాకర్ ర్యాంక్ కూడా మీకు ఎగ్జామ్ లో వచ్చేస్తుంది. సో లర్న్, సార్టింగ్, రికర్షన్, స్ట్రింగ్స్, అరేస్ ఈ 4 మాత్రం అస్సలు వదలకండి. ఏంటది? సార్టింగ్, రికర్షన్, స్ట్రింగ్స్ అండ్ అరేస్ మాత్రం వదలకండి. ఎస్క్యూఎల్ అండ్ డివిఎంఎస్ అనేది పక్కాగా నేర్చుకోవాలి. సింపుల్ క్వైరీస్, జాయిన్స్, నార్మలైజేషన్ కాన్సెప్ట్స్ పక్కా నేర్చుకోవాల్సిందే. కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అఫ్ కోర్స్ ఇట్ షుడ్ బి మ్యాండేటరీ. 1 to 2 minutes సెల్ఫ్ ఇంట్రో అనేది రోజు ప్రాక్టీస్ చేసినా కూడా తప్పైతే లేదు. అండ్ మాక్ టెస్ట్ ఆబ్వియస్ గా మీరు ఇవ్వాల్సిందే. సూడో కోడ్స్, క్యాప్జెమ్ వచ్చేసరికి సూడో కోడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాగ్నిజెంట్, జెన్సీ, కోడింగ్ అండ్ కమ్యూనికేషన్ అసెస్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్ఫోసిస్ లో ఇన్ఫిటిక్యూ అనేది మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకున్నా కూడా ఎటువంటి ప్యాటర్న్ వాళ్ళు చూస్తున్నారో తెలుస్తుంది. అండ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ కి రోడ్ మ్యాప్ వచ్చేసి రివైజ్ యువర్ స్టాక్స్. బేసిక్ గా చాలా మంది ఎక్స్పీరియన్స్ పీపుల్ కి పైథాన్ నేర్చుకుని, జావా నేర్చుకున్నా ఎవరు కూడా చెప్పరు. స్టాక్స్ ఉంటాయి వాళ్ళకి. అంటే స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్, లేకపోతే రియాక్ట్, పైథాన్ ఇలాగా దే హ్యావ్ దేర్ ఓన్ స్టాక్స్. మీ స్టాక్ లో మీరు ప్రో లెవెల్ లో అంటే మీ ఎక్స్పీరియన్స్ తగ్గట్టు ప్రో లెవెల్ లో అయితే వెళ్ళాలి. అండ్ దాని మీద లైవ్ ప్రాజెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్ప్రింగ్ బూట్ మీద వర్క్ చేస్తారు, దాని మీద లైవ్ ప్రాజెక్ట్స్ లో చేసిన ఇంపాక్ట్ ని ఖచ్చితంగా ఒక డాక్యుమెంట్ లాగా చేసుకుని దాన్ని మీరు ఇంటర్వ్యూలో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనేది నేర్చుకోవాలి. అండ్ సిస్టమ్ డిజైన్ బేసిక్స్ అనేది ఈ మధ్య కాలంలో మోస్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి చాలా ఇంపార్టెంట్ అనమాట. గిట్ హబ్ ప్రొఫైల్ అనేది గట్టిగా మెయింటైన్ చేయండి. లింక్డ్ఇన్ లో యాక్టివ్ గా మెయింటైన్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ బిహేవియరల్ రౌండ్స్ కూడా ఉంటాయి. సో స్టార్ టెక్నిక్ మీ అందరికి తెలిసే ఉంటది. ఒక తెలియపోతే స్టార్ టెక్నిక్ గురించి కూడా చెప్పండి అని చెప్పేసి కింద కామెంట్ చేయండి. దాని గురించి కూడా నేను ఇంకో వీడియో అయితే చేస్తాను. అండ్ అప్ స్కిల్ ఇన్ క్లౌడ్ అండ్ ఏఐ ఇఫ్ పాసిబుల్. ఎందుకంటే ఇప్పటికిప్పుడు హైరింగ్ స్టార్ట్ అయినా లేకపోతే కాల్స్ వచ్చినా మీరు వెంటనే ఏఐ కానీ క్లౌడ్ కానీ నేర్చుకోలేరు. కాబట్టి మీరు ఏదైనా డొమైన్ లో ఉండండి. స్ప్రింగ్ బూట్ లో ఉండండి, డేటా అనలిస్ట్ లో ఉండండి, పైథాన్ లో ఉండండి, రియాక్ట్ లో ఉండండి. మీ డొమైన్ లో ఏఐ ఎక్కడైనా యూజ్ అవుతుందా? సేల్స్ ఫోర్స్ లో కూడా ఏఐ వచ్చింది, సర్వీస్ లో కూడా ఏఐ వచ్చింది. సో ఎక్కడ నాకు ఏఐ యూజ్ అవుతుంది? స్ప్రింగ్ బూట్ చూసుకుంటే రీసెంట్ గా స్ప్రింగ్ బూట్ ఏఐ కూడా ఉంది. సో నాకు ఎక్కడ ఏఐ యూజ్ ఉంది, నేను దానికి నేర్చుకున్నానా లేదా, నేను దాంతో వర్క్ చేయగలుగుతున్నా లేదా అనేది మీకు మీరు అసెస్ చేసుకోవాలి. మీ దాంట్లో ఎటువంటి ఏఐ లేదు, చాట్ జీపీటీలో ఇంకా ఎటువంటి ప్రాంప్ట్స్ ఇచ్చి బెటర్ అవుట్పుట్ తీసుకొస్తున్నారు అనేది కూడా మీరు చూసుకోవాలన్నమాట. అండ్ క్లౌడ్ స్కిల్స్ బేసిక్స్ అయినా ఈ మధ్య కాలంలో మ్యాండేటరీ అయిపోయింది. ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్స్ అందరికి కూడా క్లౌడ్ బేసిక్స్ అనేది మ్యాండేటరీ ఉంది. సో అది కూడా మీరు చూసుకోవాలి. అండ్ హైరింగ్ కి ఒక ప్యాటర్న్ అనేది ఉంటది కదా, సో ఆ ప్యాటర్న్ గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు స్కిల్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసాక యాక్చువల్ గా హైరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇన్ఫోసిస్, క్యాప్జెమిని, కాగ్నిజెంట్ హైరింగ్ ప్రాసెస్ స్ట్రక్చర్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి. సో వన్స్ మీరు ప్రాసెస్ కి అర్థం చేసుకుంటే కంపెనీస్ కి ప్రిపేర్ అవడం ఈజీ అయిపోతుంది. జనరల్లీ హైరింగ్ ప్రాసెస్ బేసిక్ గా 3 steps లో అయితే ఉంటుంది అనమాట. ఆన్లైన్ టెస్ట్ అంటే ఇది స్క్రీనింగ్ స్టేజ్ లో ఉంటుంది ఫ్రెషర్స్ కి అయితే. ఇట్ ఇంక్లూడ్స్ ఆప్టిట్యూడ్, వర్బల్ అబిలిటీ, సూడో కోడ్స్ అండర్స్టాండింగ్ అండ్ టెక్నికల్ ఎంసీక్యూస్. ఫ్రెషర్స్ కి డిఫికల్టీ వచ్చేసి మీడియం లెవెల్ లో ఉంటుంది. బట్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కి లిటిల్ బిట్ మోర్ డెప్త్ అయితే ఉంటుంది. టెక్నికల్ రౌండ్స్, ఇక్కడ మీ రియల్ స్కిల్ సెట్ అనేది బయటకు వస్తుంది. కోడింగ్ నాలెడ్జ్, ప్రీవియస్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అండ్ డేటాబేస్ అండర్స్టాండింగ్ మీద ఫోకస్ ఉంటుంది. క్లౌడ్ బేసిక్స్ తెలుసుకోవాలి. ఏఐ గురించి మీరు మాట్లాడితే కూడా మంచిదే, రిలవెంట్ టు ది ఇండస్ట్రీ అని కూడా అనుకోవచ్చు అనమాట. అండ్ మేనేజరల్ కమ్యూనికేషన్, మైండ్ సెట్, టీమ్ కొలాబరేషన్, సాలరీ ఎక్స్పెక్టేషన్, అవైలబిలిటీ మీద డిస్కషన్ అనేది ఉంటుంది. సో ప్రతి దానికి ఆన్సర్స్ అయితే రెడీ చేసుకుని పెట్టుకోండి. ఇక్కడ ఇంకొక విషయం వచ్చేసి ఎక్స్పీరియన్స్ పీపుల్ కూడా ఈవెన్ సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ నుంచి ఆఫీస్ కి పిలిచడం, ఫేస్ టు ఫేస్ చేసేయడం స్టార్ట్ చేస్తారు. ఈవెన్ రీసెంట్ గా ఇన్ఫోసిస్ కూడా ఒక న్యూస్ అనేది బయటికి తీసింది. ఏంటంటే ఇది వరకు ఏదైతే కంపెనీస్ ఫ్రెషర్స్ ని హైర్ చేసుకుని లోపల తీసుకొచ్చి టెస్ట్ పెట్టి బయటికి పంపించేస్తుంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి చాలా బ్యాక్లాష్ అనేది వస్తుంది. మమ్మల్ని కావాలని పంపించేస్తున్నారు, మమ్మల్ని ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా బ్యాక్లాష్ వస్తుంది. దాని వల్ల కంపెనీస్ ఏం చేస్తున్నారంటే ఈవెన్ ఫ్రెషర్స్ కి కూడా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయాలి, ఫేస్ టు ఫేస్ రిటర్న్ టెస్ట్ కండక్ట్
చేయాలని ఆలోచిస్తున్నాయి. అది ఇప్పటి నుంచే ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది మనకైతే తెలీదు. బట్ గెట్ రెడీ ఫర్ దట్ యాజ్ వెల్. ఇది వరకు లాగా ఆన్లైన్ లో చేసేస్తాం, ఆన్లైన్ లో ఇంటర్వ్యూ ఇచ్చేస్తాం అంటే అవ్వదు అనమాట. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు అటెండ్ ఫేస్ టు ఫేస్, అక్కడ మీకు స్కిల్స్ తో పాటు అక్కడ మైండ్ సెట్ ప్రిపరేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో. దాని గురించి వీడియో కావాలంటే కూడా చెప్పండి, కింద నేను వీడియో చేసేస్తాను అనమాట. ఫ్రెషర్స్ కి క్యాంపస్, ఆఫ్ క్యాంపస్, ఇన్ఫిటిక్యూ, క్యాప్జెమిని, ఎక్సెలర్ అండ్ జెన్సీ ప్యాటర్న్ లో ప్రాసెస్ అనేది ఉంటుంది. మాక్ టెస్ట్ చేస్తే ప్యాటర్న్ ఫెమిలియర్ గా మీకు తెలుస్తుంది అనమాట. సో మాక్ టెస్ట్ చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కి స్ట్రైట్ గా జాబ్ డిస్క్రిప్షన్ బేస్డ్ టెస్ట్ స్క్రీనింగ్ అనేది ఉంటుంది. సిమిలర్ గా కాగ్నిజెంట్ లో కూడా ఇనిషియల్ స్కిల్ స్క్రీనింగ్ ఫాలోడ్ బై మేనేజర్ హెచ్ఆర్ రౌండ్స్ ఉంటాయి. సో ప్రాసెస్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం చూద్దాం డైలీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, టైం ని ఎలా మేనేజ్ చేయాలని చెప్పేసి. మరి హైరింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ స్టేజ్ ఇదే కదా. సో లెట్స్ గెట్ ఇన్. నేను ఇప్పుడు చెప్పే టిప్స్ కొంచెం ఎవ్రీడే లో ఇంప్లిమెంట్ చేస్తే పక్కా మీ పర్ఫార్మెన్స్ అనేది విజిబుల్ గా అయ్యి మీరు క్రాక్ చేయడం అనేది ఈజీ అవుతుంది. ప్రతిరోజు 90 minutes స్కిల్ ప్రాక్టీస్ చేయాలి. కోడింగ్, డిబిఎస్, ఆప్టిట్యూడ్ మీద ఫోకస్ చేయాలి. మాక్ టెస్ట్ ని రొటీన్ లో యాడ్ చేసుకోండి. అంటే ప్రతి రోజు ఏదో ఒక మాక్ టెస్ట్ మెయిన్ గా ఫ్రెషర్స్ మాక్ టెస్ట్ ఇదర్ ఇన్ఫోసిస్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, క్యాప్జెమిని కావచ్చు, ఆ మాక్ టెస్ట్ అనేవి చేయడం మీద కాన్సన్ట్రేట్ అయితే చేయండి. 1 page రెజ్యూమే అనేది రెడీ చేసుకోండి. మెయిన్ గా ఫ్రెషర్స్ అయితే 1 page, ఎక్స్పీరియన్స్ అయితే 1.5 లేదా 2 pages బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్స్ పెరిగే వద్దు ఆబ్వియస్ గా పేజెస్ అనేది పెరుగుతుంది. దాంతో మీరు రెడీ చేసుకోవచ్చు. లింక్డ్ఇన్ లో కూడా మీ విజిబిలిటీ అనేది పెంచండి. ఓపెన్ టు వర్క్ ట్యాగ్ వేయండి. రిలవెంట్ జాబ్ కీవర్డ్స్ ని ప్రొఫైల్ లో ఇంక్లూడ్ చేయడం అయితే మర్చిపోకండి. ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ బ్యాంక్ అయితే మెయింటైన్ చేయండి. మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా, అది ఇప్పుడే కాదు జీవితంలో ఎప్పుడైనా కూడా ఏ ఇంటర్వ్యూ అటెండ్ అయినా అక్కడ అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ బ్యాంక్ మెయింటైన్ చేయండి. మేబీ ఆ క్వశ్చన్ బ్యాంక్ మీకు యూజ్ అవ్వచ్చు, మీకంటే జూనియర్స్ కి యూజ్ అవ్వచ్చు, మీకంటే సీనియర్స్ కి యూజ్ అవ్వచ్చు, లేకపోతే మీకే ఫ్యూచర్ లో ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు. సో ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్ బ్యాంక్ అయితే ఎప్పుడు మర్చిపోకండి. ఇవి ఒక చెక్ లిస్ట్ లాగా కాకుండా మీ డైలీ యాక్షన్ ప్లాన్ లాగా పెట్టుకోండి. సో మీరు క్రాక్ చేయడం అనేది ఈజీ అయిపోతుంది. ఇవన్నీ అవ్వబోయ్యా ఆ జాబ్ ఏం రావు అని కూర్చుంటాం అనుకుంటే ఒక్క విషయం అయితే చెప్తాను. 2000s టైమ్ లో కూడా ఇలానే జాబ్ తెచ్చుకోవడం అనేది కష్టం అయిపోయింది. అలాగే 2008 రెసెషన్ లో, కోవిడ్ లో కూడా జాబ్ లాస్ అనేది జరిగింది. బట్ ఎవ్రీ టైమ్ స్ట్రాంగ్ స్కిల్డ్ పీపుల్ జాబ్ మిస్ అవ్వలేదు. ఇప్పుడు మీకు ఆపర్చునిటీ వచ్చేసింది. నాట్ జస్ట్ ఫ్రమ్ ఇన్ఫోసిస్, క్యాప్జెమిని ఆర్ కాగ్నిజెంట్, కొంత స్టార్ట్అప్స్ కూడా హైర్ అనేది చేసుకుంటుంది. సో స్కిల్ గా రెడీగా ఉంటే మేబీ మీరు క్రాక్ చేయడం అనేది ఈజీ అవ్వచ్చు. సో మీరు గివ్ అప్ అయితే ఇవ్వకండి. మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ మాత్రం 100% చేయండి. మిగతాది పైన దేవుడు చూసుకుంటాడు. ఈ వీడియోకి ఒక జాబ్ సెర్చ్ చేస్తున్న ఫ్రెండ్ కి ఫార్వర్డ్ చేయండి. అండ్ కామెంట్స్ లో ఇది కూడా షేర్ చేసుకోండి. మీరు ఈ మధ్య ఏమన్నా ఇంటర్వ్యూస్ ఇచ్చారా, అక్కడ ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు, మీరేం డిఫికల్టీస్ ఫేస్ చేస్తారో కూడా చెప్పండి. వేరే వాళ్ళకి ఇది యూజ్ అవ్వచ్చు. అంతేకాకుండా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అయితే మీకు ఏ హైరింగ్ ఎప్పుడు జరుగుతుంది అనేది క్లియర్ కట్ విజన్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే మన పేజ్ లో ఎప్పటికప్పుడు ఇండస్ట్రీ ట్రెండ్స్ అన్న వేస్తూనే ఉంటాం. అవర్ పేజ్ ఇస్ ఫ్రంట్ లైన్స్ మీడియా. సో టిల్ దెన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.